కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. అంతర్గత విభేదాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిది ఒక వర్గం అయిపోతే మంత్రులది ఇంకొక వర్గం అయితే ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలది పూర్తి స్థాయిలో కూడా మరో వర్గంగా మారిపోయిందని అనేక సందర్భాలలో చాలా క్లారిటీగా కూడా మనం చర్చించుకున్నాం. కానీ నిజానికి కూడా ఇదే తంతు భారీగా కొనసాగుతుంది అనేది వాస్తవమైన విషయం మరొకసారి కూడా బట్టబయలైన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ అనేది అత్యంత తారాస్థాయికి పోయిందనే విషయానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్కు సంబంధించిన కోల్డ్ వార్ ఏ స్థాయిలో ఉందంటే కాంగ్రెస్లో ధిక్కార స్వరానికి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు. కొత్త పాత నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపనమే కారణమా, ప్రోటోకాల్ విషయంలోనూ రచ్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సందర్భాలలో నేను చెప్పిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏది రెండు రకాలుగా విడిపోయింది. పూర్తి స్థాయిలో కొత్త పాత అంటూ కూడా పూర్తి స్థాయిలో ఉంది అంటూ కూడా నేను అనేక సందర్భాలలో కూడా చెప్పాను. మొట్టమొదటిది ఏంటి అంటే పాత కాంగ్రెస్. ఇది కేవలం జెండా పట్టుకొని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే పనిచేస్తారు. వీళ్ళు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. దాంతోపాటు వీళ్ళ లక్ష్యం ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచడం మాత్రమే. దాంతోపాటు వలసవాద నేతలు. ఈ వలసవాద నేతలు కేవలం దేనికోసం అంటే ఇది వలసవాద కాంగ్రెస్. ఇది కేవలం ఆ సీట్ల కోసం లేదా ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎమ్మెల్సీల కోసం, ఎంపీల కోసం లేదా కార్పొరేషన్ శక్తుల కోసం, కార్పొరేషన్ చైర్మన్ల కోసం లేదా కాంట్రాక్ట్ల కోసం మాత్రమే ఇది అధికారంలో ఉన్న పార్టీ వైపు అడుగు వేస్తారు. వీళ్ళు వలసవాద నేతలు అంటూ కూడా చర్చించుకునే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు మూడో విషయం ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పాత కొత్త అంటే రెండు వర్గాలకు సంబంధించి, ఈ కొత్త వర్గానికి సంబంధించి పాత వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీగా పంచాయతీ అయితే మొదలైన పరిస్థితి అయితే చూసాం. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో కూడా చాలా స్టేజీలలో నిన్నటికి నిన్న జీవన్ రెడ్డికి సంబంధించిన ఒక అంశాన్ని చూసాం. దాంతో అంతకుముందు చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం చూసాం. ప్రోటోకాల్ విషయంలోనైతేనేం, స్టేజ్ మీద కూర్చోవడం అయితేనేం, దాంతోపాటుగా మంత్రులకు ఎమ్మెల్యేలకు విభేదాలు అయితేనేం, దాంతోపాటుగా పాత నేతలకు కొత్త నేతలకు మధ్య పూర్తి స్థాయిలో రచ్చ ఏ విధంగా మారిందో కూడా మనం చూసాం. సో మొత్తానికి ప్రోటోకాల్ విషయంలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో రచ్చ కొనసాగుతుంది అంటూ కూడా ఒక చర్చనీయాంశం తారా స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై పాత కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడాది గడుస్తున్న ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలు తమ సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పాత కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడ చర్చించినా కూడా ఇదే అంశం కనబడుతుంది. ఎటువైపు చూస్తున్నా